హంగర్ మేక్స్ ఫుడ్ టేస్ట్ బెటర్. ఆకలి ఫుడ్ టేస్ట్‌ని పెంచుతుందట. ఒక బాగా ఫుడ్ అంటే ఇష్టమైన ఒక రాజుగారు ఉండేవాళ్ళట. ఆయనకి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అని తినడం, ఎంజాయ్ చేయటం అంటే ఇష్టమట. కానీ వాళ్ళ కుక్ ఎన్ని వెరైటీస్ చేసినా ఆయనకి బోర్ కొట్టేస్తుందట. అది చూసిన మంత్రులు ఈయనకి మన కుక్ చేసే ఫుడ్ నచ్చట్లేదు అని వేరే దేశం నుంచి కొంతమంది కుక్కుల్ని పిలిపించి వండిచ్చారట. వాళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ వంటలు చేసేవాళ్ళట. అవి కూడా తిని తిని ఆయనకి బోర్ కొట్టేసిందట. ఒకసారి మంత్రిని పిలిచి, "ఏంటో నాకసలు ఏమీ తినాలనిపించట్లేదు. అసలు ఈ మధ్య ఆకలి కూడా వేయట్లేదు. ఒక పని చేస్తాను, నేను వేటకెళ్ళి కొన్ని మంచి జంతువుల్ని తీసుకొచ్చి అవి వండించుకొని తింటేనే నాకు తినబుద్దవుతుందేమో" అన్నట్ట. అప్పుడు మంత్రి సరే అని వేటకెళ్ళటానికి కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చేశాట. అప్పుడు మంత్రి, రాజు ఇంకా కొంతమంది సైనికులు కలిసి ఒక అడవికి వేటకెళ్లారట. వాళ్ళు వేటాడుతూ వేటాడుతూ ఈ రాజు, మంత్రి దారి తప్పిపోయారట. అది వాళ్ళు గమనించే లోపులోనే ఒక మంచి ఆకలితో ఉన్న పెద్ద పులి ఒకటి వీళ్ళ మీదకి రావడం చూసారట. చూసి వాళ్ళ దగ్గరున్న గుర్రాలు అన్నీ వదిలేసి పరిగెత్తడం స్టార్ట్ చేశారట. పరిగెత్తి పరిగెత్తి అడవిలో ఉన్న ఒక చిన్న విలేజ్‌కి చేరుకున్నారట. వాళ్ళక్కడికెళ్ళేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయిందట. అలా పరిగెత్తి పరిగెత్తి రాజుకి చాలా అలసటగా, ఆకలిగా ఉందట. మంత్రికి కూడా అలానే ఉందట. అయితే మంత్రి అక్కడున్న ఒక ఇంటి దగ్గరికెళ్ళి, "బాబు నేను రాజుగారు వేటకొచ్చి దారి తప్పిపోయాము. మాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా తినటానికి పెడతారా?" అని అడిగారట. అప్పుడు వాళ్ళు, "అయ్యో! అవునా?" అని చెప్పి వాళ్ళ దగ్గరున్నదేదో వండి వీళ్ళకి పెట్టారట. వాళ్ళు పెట్టిన ఫుడ్డంతా టకటకా తినేసి రాజుగారు, "అబ్బా! అమృతంలా ఉంది. ఎలా చేశారు ఇవన్నీ మీరు?" అని అడిగారట. అప్పుడు వాళ్ళు, "అడవిలో ఉండేవాళ్ళం. మా దగ్గర ఏముంటాయి ప్రభూ! అది వెదురు బియ్యంతో చేసిన అన్నం. అదేమో మా ఇంటెనక మొలిచిన గడ్డి, గరిక పచ్చడి చేశాము. ఇంకా నీళ్ల మజ్జిగ" అని వినయంగా చెప్పారట. అది విన్న రాజు, "అదేంటి? మన దగ్గర అన్ని వెరైటీస్ తిన్నా నాకేది టేస్టీగా అనిపిచ్చేది కాదు. పైగా బోర్ కొట్టి ఆకలి కూడా వేయడం మానేసేది. ఇది మాత్రం ఇంత టేస్టీగా ఎలా అనిపిచ్చింది?" అని మంత్రిని అడిగాట. అప్పుడు మంత్రి, "రాజా, అక్కడ మీరు ఆ వెరైటీస్ తినేసరికి మీకు ఆకలి వేసేది కాదు. దాంతో దేని టేస్టు తెలిసేది కాదు. ఇక్కడ మీరు అలసిపోయి ఉన్నారు కదా! ఆకలేసింది. ఆకలి వేయటం వల్ల ఇవన్నీ ఇంత టేస్టీగా అనిపిచ్చాయి మీకు" అని చెప్పాడట. సో ఫుడ్ టేస్ట్‌గా ఉండాలంటే వెరైటీగా ఉండక్కర్లేదు. ఆకలుంటే చాలు. కదా! థాంక్స్ ఫర్ లిజనింగ్.